పల్నాడు ప్రజలందరికీ అభివాదం చేస్తున్నారు. యుగానికొక్కడి పుడుతుంటాడు నీలాంటి జనగల కారణ జనములు చరిత్రకారుల పక్కన చేరెను నీ కీర్తికి గజద పట్టదు ఎప్పుడు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విచ్చేశారు. వారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. పరిపూర్ణమైన అనుమతులతో పల్నాటి ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు సిద్ధమయ్యారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ముందుగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి తండ్రి గారి విగ్రహం రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తున్నారు. నాటి రాజన్న కళ వరికపూడి శిలాగానే నేడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పల్నాటి ప్రజల సాగునీరు, దాహార్తిని తీరుస్తున్నటువంటి శుభతరుణం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. పల్నాడు క్షామ నివారణ కోసం నాడు జగనన్న ఎన్నో పోరాటాలు చేశారు. నేడు వారి యొక్క తాగునీరు జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఇతర మంత్రి వర్యులు, అధికారులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ జ్యోతి ప్రజ్వలన పల్నాటి గడ్డపై ఉన్న ప్రజలందరి జీవితాలలో ఆశాజ్యోతిని కావాలని కోరుకుంటున్నాం.